ఇగో ఫస్ట్ బర్త్డే మిస్ అయింది, సెకండ్ బర్త్డేకి వచ్చినాం అనమాట. ఇది సెకండ్ బర్త్డేకి వచ్చినాం. మన బుడ్డోడే కేక్ అయితే తింటున్నాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాము. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మేము ఉండే ప్లేస్లో ఒక చిన్న బాబుది బర్త్డే ఉంది. సో మేము ఉండే దగ్గరనే పక్క రూమ్లో రెంట్కుంటారు. సో అక్కడికైతే వెళ్ళి చూపిస్తాము. ఆ బాబుది బర్త్డే ఉందన్నమాట. సో బర్త్డే ఫస్ట్ టైం అయితే, ఫస్ట్ బర్త్డే అయినప్పటికీ వెళ్ళలేదు మేము. సో సెకండ్ బర్త్డేకి ఇన్వైట్ చేసారు మళ్ళీ. సో సెకండ్ బర్త్డే రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్దామని అనుకుంటున్నాము. ఇందాకనే వచ్చారు మన ఇంటికి, వచ్చి చెప్పేసి వెళ్ళారు అనమాట. పట్టుకోకది, ఇందాకనే వచ్చి చెప్పేసి వెళ్ళారు అనమాట. అయితే ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం బర్త్డేకి. సో ఇంకా లేట్ చేయకుండా బర్త్డే కాడికి వెళ్ళిపోదాము. మీరైతే ఫటాఫట్ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి, ఓకే? అట్లా ఈ వీడియోలో ఉందో కామెంట్ చేసేయండి, వీడియోని అయితే పక్కా షేర్ చేయండి, ఓకే? నువ్వు రావా? రావాను. ఆమె రాదంట, ఏదో పని ఉందంట, ఆమె రాదంట. సో మేమైతే వస్తున్నాం అన్నమాట ఇప్పుడు బర్త్డేకి, ఓకేనా? ఇంకా బర్త్డే బాబు దగ్గరికి వెళ్ళి కేక్ తినేసేద్దాం. చలో, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? లెట్స్ గో. మొత్తం తినేసినారా? చలో అమ్మ అమ్మ నడు. చెప్పులు వద్దా? సరే చలో పోదామా ఇంకా. చలో లెట్స్ గో. వాళ్ళు మన ఇంటికి ప్రతిసారి ఏ ఫంక్షన్ జరిగినా కానీ వస్తారనమాట, చిన్నపిల్లలని తీసుకొని. సో మేమే ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్తున్నాం అప్పుడప్పుడు, కానీ మొన్న ఫస్ట్ బర్త్డేకి మిస్ అయినాం కదా. సో ఈ బర్త్డేకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దగ్గరలో చిన్నపిల్లలకు సంబంధించి బట్టలు ఉంటాయి, ఆ బట్టలు తీసుకొని పోదాం షాప్కి. షాప్ కాడికి పోయి బట్టలు తీసుకొని పోదాము. సో మేమైతే షాప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. బట్టల షాప్లో, కిరాణా షాప్లో అన్నీ ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళిపోయి బట్టలు తీసుకొని వచ్చేదాం చిన్నపిల్లగాడు. సో ఇక్కడే అనమాట బట్టల షాపు. సో బట్టల షాప్కి వెళ్ళి ఒక చిన్నోడికి ఒక డ్రెస్ తీసుకొని పోదాం, ఓకేనా? ఇక్కడ చిన్నపిల్లల డ్రెస్సులు కూడా ఉన్నాయి, ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లల డ్రెస్సులు. ఇది షాప్కి అయితే వచ్చేసినాము, ఒక చిన్న డ్రెస్ తీసుకొని వెళ్ళిపోదాం. చాలు, ఇది బట్టల షాపు. సో ఒక డ్రెస్ తీయమని చెప్పిన, డ్రెస్ అయితే తీస్తుండే తను, ఓకేనా? మామూలుగా ఫస్ట్ బర్త్డేకి చెప్పింది కదా, ఫస్ట్ బర్త్డేకి చెప్పినప్పుడు మేము మామూలుగానే అంటే వెళ్ళలేదన్నమాట బర్త్డేకి. సో అందుకని చెప్పి ఊరికి వెళ్ళాం అప్పుడు, అందుకని చెప్పి సెకండ్ బర్త్డేకి చెప్పారు కదా. సో ఒక డ్రెస్ తీసుకొని పోతే బాగుంటుందని ఒక డ్రెస్ తీసుకోవడానికి వచ్చినాం అనమాట ఇప్పుడు ఇక్కడికి. ఒక డ్రెస్ తీసుకొని పోదాం. ఏమో నేను ఇప్పుడు అడిగినా, నేనేమన్నా అంటే బావని తోలుకొని ఇడికి రా. సో ఫైనల్గా డ్రెస్ అయితే తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. పోదామా? నడు, అక్కతో పాటు నడు. సో ఫ్రెండ్స్, డ్రెస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫంక్షన్కి వెళ్తే డ్రెస్ తీసుకోతే బాగుంటుంది కదా, డబ్బులు పెట్టకంటే కొంచెం డ్రెస్ ఇస్తే మంచిది, అందుకని డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. 2 days నుంచి ఫుల్ హెడేక్ వస్తుందన్నమాట. అసలు ఎట్లుందంటే తలనొప్పి విపరీతంగా ఉంది. అందుకని చెప్పి మెడికల్ షాప్కి వచ్చినాము. మేము ఇక్కడ మెడికల్ షాప్కి వచ్చినాము. ఇంకా బర్త్డేకి వెళ్ళేటప్పుడే ఇట్లా 2 ట్యాబ్లెట్ తీసుకోమని వచ్చినాం అనమాట. ట్యాబ్లెట్ తీసుకొని పోదాం. హెడేక్ అయితే బాగా ఘోరంగా ఉంది, ఎందుకు వస్తుందేమో. సో ఇవి హెడేక్కి ట్యాబ్లెట్స్ తీసుకున్నాము. అదేదో అంటే ఇచ్చావు. పిల్లలు ఎక్కడికి పోయినా కానీ ఏదైనా కనబడితే కొనుక్కోవాలంటారు. అది ఏదో కొనుక్కుంటుందేమో.
ఏం కొనుక్కున్నావు? ఏంటది? ఏంటిది? అమ్మ హజ్మూలా అంటే హజ్మూలా తీసుకున్నారు ఇది. చలో ముగ్గురికి ఒక్కొక్కటి తీసుకున్నారు. ముగ్గురికి 3 ఇంకా 2 తీసుకోమల్లా అన్న లక్కీ వాళ్ళకి 2 తీసుకో ఇద్దరికి. సో హజ్మూలా అంట బాగుంటుంది, మేము చూద్దాం. ఎప్పుడు తినాలి. ఇక్కడ కొత్తగా జిలేబీ షాప్ పెట్టారు. ఇక వేడిగా జిలేబీలు బాగుంటాయి. జిలేబీలు వేడిగా తింటే మంచిగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం జిలేబీ అంటే. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొద్దిసేపు స్పెండ్ చేసి మళ్ళా మన ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇదే బర్త్డే వల్ల ఇల్లు. సో చూద్దాం లోపల ఎట్లా రెడీ చేసిరేమో. బర్త్డే చేసుకునే అబ్బాయి వల్ల ఇల్లు అనమాట. సో చూద్దాం. ఇక్కడ మంచిగా తులసి మొక్క పెట్టుకున్నారు. చెప్పులు పక్క తిప్పి ఏం చేస్తున్నారు? ఇంకా రెడీ కాలేదు. ఏం చేస్తుర్రో? ఇది మొత్తానికి రెడీ చేసి రమ్ము స్టేజు. ఇక్కడ ఇగో స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇక్కడ బెలూన్స్ పెట్టారు. ఇదే ఇక్కడ రెడీ చేసే స్టేజ్. ఇంకా వీళ్ళకి రెడీ కాలేదు. ఇంకా మేమే ముందు వచ్చేసినాం ఇక్కడికి. బర్త్డేలు అంటే బుగ్గలు అంటే బర్త్డేలు. ఇంకా బుగ్గలను చూస్తే మా పిల్లలు ఇంకా ఆగరు. ఇంకా చూడగా మా పొట్టిది బుగ్గంత లేదు, బుగ్గను ఊపుతుంది. ఒక ఊపనికి చేత కాదు కానీ బుగ్గను ఊపుతుంది. అయ్యి బాబు బర్త్డే బాబు కమియర్ ఇక్కడ రా. ఇక ఈయనదే బర్త్డే. ఈరోజు బర్త్డే ఈయనదే. ఎట్లున్నాడు బాబు? మంచిగా ఉన్నాడు కదా, క్యూట్ బాయ్. ఆ బుగ్గలు మొత్తం నువ్వే కట్టినావా అమ్మ? ఆ బుగ్గలు మొత్తం నువ్వే ఊపినావు? ఇవన్నీ ఈ బుగ్గలన్నీ నువ్వే ఊపినావా? ఈ బుగ్గలు మొత్తం నువ్వే ఊపినావా? ఇక బుగ్గలు నేను ఊపేస్తున్నా. హెల్పింగ్ కొంచెం. ఇవి కొత్తగా వచ్చినాయి ఊపడానికి. చాలా నాకు వస్తలే ఇది కొట్టడానికి వస్తలే. ఇక వద్దులే నేనే ఊపేస్తాను. ఇక పక్కన పెట్టేసాం మనం. ఫ్రెండ్స్ ఇందాక వచ్చేటప్పుడు అజ్మోలా తీసుకున్నాం కదా. ఇగో అజ్మోలా అంట. సో అజ్మోలా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయరు. నేనైతే తిన్నా. పుల్లగా తీయగా ఉంది. పుల్లగా ఉంది ఎక్కువ. సో మా చిన్నదైతే కావాలన్నది ఇప్పుడు ఇప్పేసింది అనమాట. నోట్లో వేసుకుంది అజ్మోలా. ఎట్లుందిరా? ఎట్లుంది? బాగుందంట. నాకైతే పుల్లగా ఉంది. మా పిల్లలకి ఇక్కడ ఉయ్యాల దొరికింది. పడేవు నాన్న. ఊగినా మరి ఎప్పుడన్నా? ఇది ఊగలేదు. ఉయ్యాలనా? అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మేము కూడా ఊగుతుంటాం కానీ ఇప్పుడు లేవు ఉయ్యాలి. పార్కులలో ఉంటాయి కానీ ఇంటి దగ్గర లేవు. వీళ్ళ ఇంటి దగ్గర మంచిగా పిల్లల కోసం ఉయ్యాల కట్టారు. ఇక్కడ బాగుంది. మా చిన్నదాన్ని పక్కన పెట్టింది మళ్ళీ పెద్ద పక్కన కాళ్ళు అవుతుంది. సరే ఓకే. అది అక్కడ కాలు పైకి పెట్టేసుకున్నప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడరు. అరే అరవింద్ పాట పాడరా? ऐसा आप करना
और नहीं खा रहे क्या कर लगा బుడ్డోడికి ఒక డ్రెస్ ఇచ్చినాము. అయ్యో ఇంకా ఫస్ట్ బర్త్డేకి రాలే కదా, అందుకనే సెకండ్ బర్త్డేకి వచ్చినాం అన్నమాట. అరే అరే ఇగోరా, నీకు పెద్దగా అవుతుందేమో. వేసుకో డ్రెస్. కేక్ తింటున్నా. కేక్ తినిపిద్దాం. అయిపోయింది. తినలేదు. ఓకే, హ్యాపీ బర్త్డే. ఇది మా దేవి వాళ్ళ ఫ్రెండ్, మా పాత ఫ్రెండ్స్ వీళ్ళంతా. ఓకే 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 ఓకే. ఇది చిన్నోడు వాళ్ళ నాయనమ్మ. ఆమె మంచిగా మంచిగా పట్టుకో. ఇది మిడిల్ క్లాస్ వల్ల ఇట్లనే ఉంటుంది బర్త్డేలో, ఏమనుకోవద్దు. పిల్లలు చూడరు, మొత్తం బెలూన్స్ అన్నీ వాళ్ళ కొడుతురు అప్పుడే. अरे काई को तोड़ रहा, अभी नको तोड़ो, थोड़ी देर रुको. क्यों ఊర్లో అంతే పక్క పక్క రూమ్ వాళ్ళు. వాళ్ళ నాయనమ్మ బుడ్డోడికి కేక్ తినిపిస్తే వాడు ఏమో తింటలేడు, అల్లరి అల్లరి చేస్తుంది. కేక్ తినరా అయ్యా? చాలు చాలు. ఇంకా వీళ్ళ నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇల్లు. కేకా తిని మా దేవమ్మ కేక్ తింటుంది. ఇట్లాంటి కేకులు ఉండాలి కానీ ఇంకా 24 hours కంటిన్యూ కూడా ఆడుతూనే ఉంటుంది. ఇప్పుడైతే బర్త్డేకి అయితే వెళ్ళేసి వచ్చినాము. సో బర్త్డే అయితే మంచిగా జరిగింది మనోడిది. సో ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్.